రోజు నేను మా ఫ్రెండ్ వాళ్ళ కారం మిల్లో ఉన్నాను అనమాట. అయితే మన స్టాక్ కూడా నేను ఎక్కడే పెట్టాను, రైతులు తీసుకొచ్చి అది మిర్చి యార్డ్. సో రైతులందరూ అక్కడ వాళ్ళ పంట తెచ్చుకుని అమ్ముతారు. అయితే మా ఫ్రెండ్కి అక్కడ షాప్ ఉంది. సో ఆ షాప్ పక్కనే కోల్డ్ స్టోరేజ్ అనమాట. అది కోల్డ్ స్టోరేజ్. దీంట్లో చింతపండు, మిరపకాయలు, మినుములు, వేరుశనగ గుళ్ళు ఇవన్నీ పెడతారనమాట మా ఏరియాలో. అండ్ ఇలా వస్తే అదొక కోల్డ్ స్టోరేజ్ అనమాట. సో అదొక కోల్డ్ స్టోరేజ్. సో 2 కోల్డ్ స్టోరేజ్లు పక్కనే ఉన్నాయి. అయితే ఇప్పుడు సో అక్కడి నుంచి కాయలు తీసుకొచ్చి అక్కడ పెట్టాను అనమాట. అది మన లాట్. అయితే నేనేం చేస్తున్నానంటే, నాకు ఒకేసారి ఆడేసుకోకుండా నాకు ఎంత కావాలో అంతే ఎండలో ఎండబెట్టుకుని తొడాలు తీసేసి ఎండబెట్టి పౌడర్ కొడతాం అనమాట. అంటే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా. సో మీకు చూపిస్తాను. నేను చెప్పాను కదా మన కారంలో 4-5 రకాలు ఉంటుందని, అంటే కమ్మదనానికి, కలర్కి, ఘాటుకి అలా. సో మీకు చూపిస్తాను రండి. ఏంటంటే ఇది పచ్చడి కారానికి. ఈ పచ్చడి కారంలో కాయ ఇంత లావుగా ఉంటుంది అనమాట. ఇది పచ్చడి కారానికి. సో ఈ పచ్చడి కారంలోనే మళ్ళీ ఈ వేరే కాయలు అలాగా 3-4 రకాలు ఉంటాయి ప్రతి దాంట్లో. సో ఇది పచ్చడి కారానికి. అండ్ అది ఇదేమో మామూలు మన కూర కారానికి, పచ్చి కారానికి ఇది. సో ఇది మన కూర కారానికి అనమాట. అయితే నిన్న చెప్పినట్టు కలర్కి, కమ్మదనానికి, ఘాటుకి. అనమాట. అర్థమైందా ఫ్రెండ్స్? సో ఇలా ఇప్పుడు మన కంపెనీలో లాంచ్ అయ్యే కారం ఇలా ఉంటుంది. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తొడాలు తీసేసి ఎండబెట్టుకుని నీట్గా, అంటే డైరెక్ట్గా సన్లైట్లోనే అప్పుడు ఆడతాం అనమాట కారం. అది ఫ్రెండ్స్.